భారత జాతి యావత్తు 76వ వసంతాలు 75 వసంతాలు పూర్తి చేసుకుని 70వ వసంతం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు శాంతినికేతన్ విద్యాలయం చిన్నారులు విద్యార్థులు ఈ యొక్క కరెస్పాండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకుంటూ ఉంది. నా యొక్క సందేశం ఏంటంటే, మన పూర్వీకులు, మనకు స్వాతంత్ర సమరయోధులు, మనకు జాతి యావత్తుకు కూడా స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి వారి యొక్క కృషి మనం మర్చిపోకుండా ప్రతి చిన్నారి కూడా భారతదేశం యొక్క ఔన్నత్యానికి, ఈ యొక్క గొప్పదనానికి మనం చాటుకుంటూ ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ నిర్మాతలను, రాజ్యాంగ యొక్క రచయిత యొక్క ఈ ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ చిన్నారులకు నేను ప్రత్యేకమైన సందేశం ఇవ్వడం జరుగుతుందండి. జాతి యావత్తు కూడా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రతి చిన్నారులను కూడా మంచి అలవాట్లను నేర్చుకుంటూ చక్కటి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా సుగుణాలను, ఈ యొక్క విద్యా కుసుమాలను మనం పరిపూర్ణంగా జాతికి ఉపయోగపడుతూ మొదటగా మన యొక్క వారు చదువుకున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, చదువుకున్నటువంటి ఆ సమాజానికి అభివృద్ధి చేయడానికి వాళ్ళు పాటుపడాలి. అలాగే ఇంటర్గా భారత జాతి యొక్క ఔన్నత్యానికి, భారతదేశానికి కూడా వారి యొక్క సేవలు అందించి మంచి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. స్కూల్ కరెస్పాండెంట్ దీన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము దీన్ని కొనసాగిస్తున్నాం. అలాగే పిల్లల వ్యాసదారులు అంటే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఉద్దేశాలను తెలియజేసే విధంగా పిల్లల వ్యాసదారులన్నీ కూడా నిర్ణయించి తయారు చేసి వాళ్ళకి ఆ వ్యక్తులకు పరిచయం చేయడం అనేది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. క్రమశిక్షణ అన్ని కూడా మన పాఠ్య పుస్తకాల్లో ఉంటాయి, పిల్లలకు బోధిస్తారు ఉపాధ్యాయులు. కానీ ఈ సూక్తులు అనేవి కనుమరుగైపోయినాయి. రోజుకు ఒక సూక్తి తెలిపిన ఈ పిల్లలందరికీ ఎంతో సభ్యత, సంస్కారం నేర్పిన వాళ్ళు అవుతారని నేను కోరుకుంటున్నాను. అందుకు ఉదాహరణగా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నది మన తెలుగు సూక్తి. అయితే పుట్టిన చోటే పరిమళించడం మన ఎంఈఓ గారు ఇక్కడే పుట్టి ఉన్నత చదువులు చదవడమే కాకుండా చదివే టైంలోనే ఇక్కడున్న నాయకులతో కానీ ప్రజలతో కానీ సమైక్యంగా పాల్గొని అందరికీ ముందుండి ఒక యువ నాయకుడిగా ఉంటూ ఈరోజు మన గ్రామంలో ఉపాధ్యాయులందరికీ ఒక స్ఫూర్తిదాతగా ఉంటూ ఒక ఎంఈఓగా మన ఊరికే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈయన ఆధ్వర్యంలో మీ ఉపాధ్యాయులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.